ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం వన్ ఆఫ్ ద డేంజరస్ ఫుడ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే మనం రెగ్యులర్గా మనం అందరం తీసుకునే ఫుడ్డే, అంటే మనం అది లేకుండా ఏ రోజు కూడా మనం ఉండం. ప్రతిరోజు తీసుకునే ఫుడ్డే, కానీ అది మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే చాలా డేంజరస్ అండి. ఆ రెండు డేంజరస్ ఐటమ్స్ ఏంటి అంటే, నెంబర్ 1 షుగర్, నెంబర్ 2 సాల్ట్. ఈ రెండు చాలా 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 డేంజరస్ అండి. ఒక సర్వే ప్రకారం మనిషి షుగర్ అసలు మన బాడీకి ఎటువంటి యూజ్ కూడా ఉండదు. షుగర్ కంప్లీట్గా మానేసినా కూడా ఎటువంటి నష్టం కూడా బాడీకి ఉండదు. సో మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ కానీ కార్బోహైడ్రేట్స్ ద్వారా మనకి ఎంతో కొంత ఫ్రూట్స్ ద్వారా షుగర్ వస్తుంది, అది సరిపోతుంది. కానీ సెపరేట్గా షుగర్ అనేది తీసుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. షుగర్ అనేది ఎంత డేంజర్ అంటే, షుగర్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు కొకైన్తో సంబంధం. ఈక్వల్ ఎందుకు అలా అంటున్నానంటే, అదంటే మనకి తీసుకోం కాబట్టి, ఇది మనం రెగ్యులర్గా తీసుకుంటే ఇది కూడా అంతే డేంజరస్. అది చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. ఈ వైట్ షుగర్ అనేది ఏదైతే ఉందో ఇది ఎంత డేంజర్ అంటే, దీనివల్ల మనకి క్యాలరీస్ పెరిగిపోయి బరువు పెరగడం కానీ, డయాబెటీస్ రావడం కానీ, లేదా హార్ట్లో కాల్సిఫికేషన్, హార్ట్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి హార్ట్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో పళ్ళన్నీ పాడైపోయి క్యావిటీస్, పళ్ళను కూడా తినేస్తుంది, అంత డేంజర్ ఇది పిల్లల్లో. సో క్యావిటీస్ కూడా ఫామ్ అవుతుంది. షుగర్ అంటే మీరు ఏదో ఓన్లీ షుగరే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ కూడా హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ వెరీ హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, అంటే ప్రాసెస్డ్ అనమాట ఇదంతా కూడా. ఇవి కూడా కంప్లీట్ షుగర్తోనే ఈక్వల్. ఇవే కాకుండా మనం ఈ షుగర్ తినేవాళ్ళు మనం రోజు తీసుకోవడం వల్ల ఇది ఏం చేస్తుందంటే, ఒక ఫీల్ గుడ్ హార్మోన్ డోపమైన్ని ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీలో. అంటే మాకు చాలామంది ఏంటంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఎనర్జీ లేనప్పుడు ఏదైనా ఐస్ క్రీమ్ తినడం కానీ, మెయిన్గా అమ్మాయిలు హార్మోనల్ పీరియడ్స్ టైంలో అమ్మాయిలు కానీ, వీళ్ళు ఏంటంటే షుగర్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంది, వీళ్ళకి ఒక క్రేవింగ్స్ అనేది ఉంటుందన్నమాట. ఇదేంటంటే ఇది ఒక ఎడిక్షన్, ఇది ఒక డ్రగ్ లాంటిది. వీళ్ళకి ఏమవుతుంది, ఈ డ్రగ్ ఏదైతే ఉంటుందో ఈసారి తీసుకున్నాం అంటే ప్రతిసారి అదొక అలవాటుగా మారిపోయి ఆడపిల్లల్లో క్యాలరీస్ పెరిగిపోయి పీసీఓడి, నీటి బుడగల సమస్యలు అని చెప్పి, ఫ్యూచర్లో ఏజ్ అవుతున్న కొద్దీ స్థూలకాయం, ఒబిసిటీ సమస్యలు అని చెప్పి ఇలాంటివన్నీ వస్తాయి. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకు అంటే ఇది మనకి తెలియకుండానే ఇప్పుడు కొకైన్ ఎలాగనో, లేదంటే మన ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఎలాగ మనకి నికోటిన్ క్రేవింగ్స్ అంటాం. అంటే స్మోకింగ్ బాగా చేసే వాళ్ళకి బ్రెయిన్లో ఏంటంటే నాలుగు పీకుతూ ఉంటుంది అనమాట. ఈ షుగర్ కూడా బాగా అలవాటు చేసుకుంటే ప్రతిసారి మనకి ఏంటంటే అది తీసుకోకపోతే మనకి అదొక క్రేవింగ్ అనేది ఉండే అవకాశం ఉంది. సో నాకు అడిగితే ఫస్ట్ డేంజరస్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది నెంబర్ 1 షుగర్. దాన్ని జీరో చేసినా నష్టం లేదు, మన బాడీకి అయితే దానివల్ల ఏ యూజ్ ఉండదు. నెంబర్ 2 డేంజరస్ ఏంటంటే సాల్ట్. ఇది కూడా ఒక మోతాదులో, అంటే రోజుకి 1 నుంచి 2 గ్రాముల సాల్ట్ వరకు తీసుకోవచ్చు. దానికంటే ఎక్కువగా మనం సాల్ట్ తీసుకోవడం వల్ల మనకి ఫ్లూయిడ్ రిటెన్షన్, అంటే సాల్ట్లో సోడియం అనే పదార్థం ఏదైతే ఉంటుందో అది వాటర్ని అబ్జర్వ్ చేసుకునే తనం ఉంటుంది. దానివల్ల మన ఫేస్ ఉబ్బిపోవడం కానీ, కాళ్ళు చేతులు ఉబ్బడం కానీ, లేదా బాడీలో వాటర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుల్ ట్యాంక్లో సగం ట్యాంక్ నీళ్ళుంటే ఫోర్స్ అనేది తక్కువ వస్తుంది. అదే ఫుల్ ట్యాంక్ వాటర్ ఉంటే ఏమవుతుంది, ఫోర్స్ అనేది పెరిగిపోతుంది. అలాగే మన హార్ట్ మీద ప్రెషర్ పడి, అంటే హార్టే ఒక వాటర్ ట్యాంకర్గా ఊహించుకోండి, దానిలో వాటర్ ఎక్కువైతే ఏమవుతుందంటే అది ప్రెషర్ పెరిగి బీపీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి సాల్ట్ వాసో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అంటే మన నరాలు అనేవి సాల్ట్ వల్ల చిన్నగా అయిపోతాయి. అంటే ఏమవుతుంది, ఇప్పుడు పైపుని నొక్కితే ఎలా వాటర్ అనేది స్పీడ్గా వెళ్తుందో మన రక్తం సరఫరా కూడా అలా ఫాస్ట్గా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే హైపర్ టెన్షన్, సడన్గా బీపీ పెరిగిపోవడం, లేదా హార్ట్ మీద ఇబ్బంది పడడం, ఇలాంటివి జరుగుతుంది. ఇంకోటి ఏజింగ్, వయసు అన్నది సాల్ట్ తినేవాళ్ళు తొందరగా అయిపోతుంది అనమాట. అంటే ఎక్కువ ఏజ్ కనబడే అవకాశాలు ఉంటాయి. చాలామంది అంటూ ఉంటారు ఉప్పులు, కారాలు తింటే రోషం వస్తుంది అని చెప్పి, కానీ అది తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే రోషం కాదు, హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు తొందరగా ఈ
బీపీ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ షుగర్స్, సాల్ట్స్ తీసుకునే వాళ్ళకి ముఖం మీద మొటిమలు, పింపుల్స్ రావడం, లేదా దగ్గర నుంచి వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళ స్కిన్ కూడా బాగా ముదర స్కిన్ లాగా కనబడుతుంది అనమాట. సో సాల్ట్ అండ్ షుగర్ అనేది మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అట్లీస్ట్ సాల్ట్ అనేది 2 గ్రాములు తీసుకోవచ్చు, ఎందుకంటే దానివల్ల కొంచెం అయోడిన్ కానీ అయోడైజ్ సాల్ట్ అంటాం కదా, సోడియం వల్ల కొంచెం మనకి బీపీ లో అవ్వకుండా కొన్ని మంచి కూడా ఉంది, కానీ మోతాదులో సాల్ట్. కానీ షుగర్ అయితే అసలు ఎటువంటి యూజ్ లేదు, మీరు 0% తీసుకోవడం ఆపేసినా కూడా ఇబ్బంది ఉండదండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.